ఆ నమస్కారం. మన ఈ సరికొత్త లోతైన విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన అంశాన్ని చర్చించబోతున్నాం. ఏదైనా ఒక అద్భుతమైన విషయాన్ని కొత్తగా నేర్చుకున్నప్పుడు దాన్ని ఇతరులతో పంచుకోవాలని ఎంతగా అనిపిస్తుందో ఈరోజు మన చర్చను మొదలుపెట్టడానికి నేను కూడా అంతే ఉత్సాహంగా ఉన్నాను. మీ ఉత్సాహం చూస్తుంటేనే అర్థమవుతోంది. అసలు ఈనాటి మన చర్చకు మూలమేంటో చెబుతారా? ఖచ్చితంగా. జియో రియాలిటీ వారు తమ అసోసియేట్ పార్ట్నర్స్ కోసం ప్రత్యేకంగా రూపొందించిన ది ఆర్ట్ ఆఫ్ ఫాలో అప్ అండ్ క్లోజింగ్ మాస్టరీ అనే ఒక ట్రైనింగ్ మాడ్యూల్ ఆధారంగా మనం ఈరోజు మాట్లాడుకోబోతున్నాం. ఆ ఈ పేరు వినగానే ఇది కేవలం రియల్ ఎస్టేట్ ఏజెంట్లకు మాత్రమే సంబంధించింది అనిపించవచ్చు. కానీ ఒక రకంగా చెప్పాలంటే ఇందులో ఉన్న కస్టమర్ సైకాలజీ, కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి మన దైనందిన జీవితంలో ఇతరులతో సంభాషించే విధానంలో కూడా చాలా ఉపయోగపడతాయి. రంగంలో ఎంతోమంది ఏజెంట్లు ఎందుకు విఫలమవుతారు? క్లయింట్లు నేను ఆలోచిస్తాను అని చెప్పినప్పుడు వారి మనసులో నిజంగా ఏముంటుంది? చాలా మందికి వచ్చే సాధారణ సందేహం ఇది. అలాగే ఎదుటివారిని ఏమాత్రం ఇబ్బంది పెట్టకుండా, ఒత్తిడి తీసుకురాకుండా చాలా స్మార్ట్గా వ్యవహరిస్తూ డీల్స్ ఎలా క్లోజ్ చేయాలి అనే విషయాలను మనం ఈరోజు విడమర్చి చూడబోతున్నాం. సరే, ముందుగా ఈ మాడ్యూల్లో నన్ను బాగా ఆకర్షించిన ఒక వాక్యం గురించి మాట్లాడుకుందాం. చెప్పండి, ఏంటా వాక్యం? ప్రెజెంటేషన్ ఆసక్తిని సృష్టిస్తుంది, కానీ ఫాలో అప్ ఆదాయాన్ని సృష్టిస్తుంది. ఇది వినడానికి చాలా సింపుల్గా అనిపించినా ఇందులో ఎంతో లోతైన అర్థముంది కదా. అవునండి, చాలా అద్భుతమైన వాక్యం అది. మనం గమనిస్తే చాలా డీల్స్ మధ్యలోనే ఆగిపోవడానికి కారణం క్లయింట్ నేరుగా వద్దు అని చెప్పడం కాదు. మరి ఏంటంటారు? ఏజెంట్లు ప్రొఫెషనల్గా ఫాలో అప్ చేయడము ఆపేయడమే ప్రధాన కారణమని ఈ మాడ్యూల్ స్పష్టం చేస్తోంది. దీన్ని మనం కొద్దిగా సైకలాజికల్ కోణంలో అర్థం చేసుకోవాలి. అంటే కస్టమర్ మనస్తత్వం ఎలా ఉంటుందంటారు? ఒక ప్రాపర్టీ కొనుగోలు చేయడమనేది ఏదో సూపర్ మార్కెట్కి వెళ్లి ఒక వస్తువు కొన్నంత తేలికైన విషయం కాదు కదా. ఇది ఒక వ్యక్తి జీవితంలో తీసుకునే అత్యధిక విలువ కలిగిన నిర్ణయాలలో ఒకటి. ఇందులో ఆర్థిక అంశాలతో పాటు ఎన్నో భావోద్వేగాలు కూడా ముడిపడుంటాయి. నిజమే. కుటుంబ ప్రభావం కూడా చాలా ఉంటుంది కదా. ఖచ్చితంగా. దీన్నే మనస్తత్వశాస్త్రంలో కాగ్నిటివ్ డిస్సోనెన్స్ లేదా మానసిక సంఘర్షణ అంటారు. నేను తీసుకుంటున్న నిర్ణయం సరైనదేనా, భవిష్యత్తులో ఏమైనా ఇబ్బందులొస్తాయా అనే ఒక రకమైన భయం, అనిశ్చితి వారి మెదడులో ఎప్పుడూ ఉంటుంది. ఓహో, అంటే క్లయింట్లు తీసుకునే నిర్ణయం వెనుక ఇంత పెద్ద మానసిక పోరాటం ఉంటుందన్నమాట. బహుశా అందుకే వాళ్ళు నేను ఆలోచిస్తాను, కుటుంబంతో చర్చిస్తాను లాంటి మాటలు చెబుతుంటారేమో కదా. సరిగ్గా పట్టుకున్నారు. వాళ్ళు అలా అన్నప్పుడు దానికర్థం వారికి ఆ ప్రాపర్టీ మీద ఆసక్తి లేదని అస్సలు కాదు. మరి దాని అసలర్థమేంటి? వారు ఇంకా పూర్తిగా ఒక అంచనాకు రాలేదని అర్థం. ఇక్కడే ఒక ప్రొఫెషనల్ ఏజెంట్ పాత్ర చాలా కీలకం. ఏజెంట్ చెయ్యాల్సిన అసలు పని క్లయింట్కు ఉన్న ఆ అనిశ్చితిని, భయాన్ని తగ్గించడమే, అంతేకాని వారిపై త్వరగా కొనేయమని ఒత్తిడి తీసుకురావడం కాదు. ఇది వింటుంటే ఫాలో అప్ అనేది ఎంత సున్నితమైన విషయమో అర్థమవుతోంది. అంటే ఫాలో అప్ చేయడమంటే క్లయింట్ వెంటపడటం కాదు, ప్రతి సంభాషణలోనూ వారికేదైనా అదనపు విలువను అంటే వాల్యూను జోడించడం. అవును, సరిగ్గా అదే. ఈ ప్రాసెస్లో 3 ముఖ్యమైన దశలున్నాయని మాడ్యూల్స్ వివరిస్తోంది. అందులో మొదటిది ఫాలో అప్ అంటే టచ్లో ఉండటం. అసలు ఈ వాల్యూ యాడింగ్ ఫాలో అప్ అంటే ప్రాక్టికల్గా ఎలా ఉండాలంటారు? చాలామంది ఏజెంట్లు చేసే తప్పేంటంటే ప్రాపర్టీ చూసిన మరుసటి రోజు సార్ నిర్ణయం తీసుకున్నారా అని ఒకే ఒక్క మెసేజ్ చేస్తారు. ఇందులో క్లయింట్కు ఎలాంటి విలువ లేదు, కేవలం ఒక ఒత్తిడి మాత్రమే ఉంది. మరి సరైన పద్ధతి ఏంటి? దానికి బదులుగా ఒక ప్రొఫెషనల్ ఎలా వ్యవహరిస్తాడంటే, సార్ నిన్న మనం మాట్లాడుకున్నట్లుగా ఆ 2BHKకి సంబంధించిన రెంటల్ ప్రొజెక్షన్ షీట్ పంపుతున్నాను, అలాగే ఆ ప్రాంతంలో రాబోయే మెట్రో కనెక్టివిటీకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ కూడా పంపుతున్నాను అని అదనపు సమాచారం ఇస్తాడు. భలే చెప్పారు. అంటే మనం నేరుగా అడగకుండానే వారి నిర్ణయానికి సహాయపడే డేటాను ఇస్తున్నామన్నమాట. దీనివల్ల వాళ్లకి మనమీద ఒక సానుకూల అభిప్రాయం ఏర్పడుతుంది. ఇక రెండవ దశ వచ్చేసి ఫాలో త్రూ. అంటే ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం. ఇది వినడానికి సాధారణంగానే ఉంది కదా. వినడానికి సాధారణమే, కాని ఇక్కడే ఎక్కువమంది ఫెయిల్ అవుతుంటారు. ఒక ఏజెంట్ రేపు ఉదయం 10 గంటలకు మీకు రేట్ షీట్ పంపుతాను అని చెప్పి మర్చిపోయి సాయంత్రం పంపాడనుకోండి, నమ్మకం పోతుంది కదా. పెద్ద రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో ఇతని మీద ఎలా ఆధారపడగలను అని క్లయింట్ ఆలోచిస్తాడు. ఈ చిన్న విషయాల్లో చూపే నిలకడ వల్లనే నమ్మకం పెరుగుతుంది. ఆ నమ్మకమే బుకింగ్గా మారుతుంది. ఎంత పర్ఫెక్ట్గా చెప్పారో.
ఇక మూడవ దశ క్లోజింగ్. చాలామందికి క్లోజింగ్ అనగానే సేల్స్మెన్ చేసే ఒక రకమైన బలవంతం గుర్తుకొస్తుంది. కానీ ఇది అలా కాదనుకుంటా. అస్సలు కాదు. క్లోజింగ్ అంటే క్లయింట్ను ఏదో మాయ చేసి బలవంతం చేయడం కాదు. వారు ఎంతో నమ్మకంగా ఒక సరైన నిర్ణయం తీసుకునేలా వారికి దారి చూపించడం, మార్గనిర్దేశం చేయడం మాత్రమే. ఈ 3 దశలు విన్న తర్వాత నాకొక విషయం అనిపిస్తోంది. ఇదంతా ఒక క్రమ పద్ధతిలో జరగాలి కదా. ఇక్కడే ఈ మాడ్యూల్లో నన్ను ఎంతగానో ఆశ్చర్యపరిచిన జియోవారి 7 దశల విధానం తెరపైకొస్తుంది. అవును, ఆ 7 స్టెప్ ఫ్రేమ్వర్క్ చాలా పవర్ఫుల్. డే వైజ్ వాళ్ళు దీన్ని డిజైన్ చేసిన తీరు అద్భుతం. ఉదాహరణకు డే 0 అంటే ప్రాపర్టీ చూసిన వెంటనే. ఇక్కడ కేవలం ఒక థ్యాంక్యూ మెసేజ్, ప్రాజెక్ట్ బ్రోషర్ మాత్రమే పంపాలని సూచిస్తున్నారు. వెంటనే ధరల గురించి ఎందుకు మాట్లాడకూడదు? ఎందుకంటే డే 0 అనేది పరిచయాన్ని స్థిరపరుచుకోవడానికి మాత్రమే. క్లయింట్ అప్పుడే ప్రాపర్టీ చూసి ఉంటాడు. వాళ్ల బుర్రలో చాలా ఇన్ఫర్మేషన్ తిరుగుతూ ఉంటుంది. అప్పుడే ధరలు చెబితే భారమవుతుంది. దీన్నే మనం ప్రైమింగ్ అంటాం. అంటే తదుపరి సంభాషణకు వారిని మానసికంగా సిద్ధం చేయడం. ఇక డే 1 అండ్ 2లో ప్రైస్ షీట్, బెస్ట్ ఆప్షన్స్ పంపమంటున్నారు. ఇక్కడ అన్నీ పంపకుండా కేవలం బెస్ట్ ఆప్షన్స్ మాత్రమే ఎందుకు పంపాలి? మనం క్లయింట్కు 10 ఆప్షన్లిస్తే వారు డెసిషన్ ఫెటిగ్ గురవుతారు. అంటే ఏదెంచుకోవాలో తెలియక కన్ఫ్యూజ్ అయిపోయి అలసిపోతారు. అందుకే వారి అవసరాలకు సరిపోయే 2 లేదా 3 ఆప్షన్లను మాత్రమే ఫిల్టర్ చేసి పంపాలి. నిజమే, మనం కూడా అంతే కదా. ఎక్కువ ఆప్షన్లు ఉంటే ఏదీ తీసుకోలేము. ఇక డే 3 అండ్ 4లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ న్యూస్ పంపాలి అని ఈ ఫ్రేమ్వర్క్ చెబుతోంది. దీని ప్రయోజనమేంటి? మొదటి 2 రోజులు మనం కాస్ట్ గురించి మాట్లాడాం. ఇప్పుడు వాల్యూ గురించి మాట్లాడాలి. మీరు పెడుతున్న ఖర్చు భవిష్యత్తులో ఎంత ప్రాపర్టీ విలువగా మారబోతోంది అనే భరోసా ఇక్కడే ఇవ్వాలి. సూపర్ లాజిక్ ఇది. ఆ తర్వాత వారం చివర్లో అంటే డే 5 to 7 మధ్యలో మాత్రమే బెస్ట్ యూనిట్ను బ్లాక్ చేయమంటారా అని సున్నితంగా అడగాలి. ఆ తర్వాత ప్రతివారం కన్స్ట్రక్షన్ అప్డేట్స్ పంపుతూ ఉండాలి. అవును, ఇలా చేయడం వల్ల మనం టచ్లో ఉంటాం కానీ విసిగించినట్లు అనిపించదు. అయితే ఇక్కడే అసలు ఆసక్తికరమైన విషయం దాగి ఉంది. ఈ విధానాన్ని అందరికీ ఒకేలా వాడకూడదని 2 రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్తో మాడ్యూల్ వివరించింది కదా, వాటి గురించి కొంచెం వివరిస్తారా? మొదటిది ఆ కార్పొరేట్ డ్రివెన్ లొకేషన్. తప్పకుండా. ఉదాహరణకు డిఎల్ఎఫ్ సైబర్ సిటీ లాంటి ప్రాంతం తీసుకోండి. అక్కడ క్లయింట్లు పెట్టుబడి కోణంలో ఆలోచిస్తారు. అక్కడ డేటా ఎక్కువగా పనిచేస్తుంది. సర్, నిర్ణయించుకున్నారా అని కాకుండా ఎలా అడగాలి? సర్, సైబర్ సిటీ దగ్గర డిమాండ్ ఎక్కువ ఉంది. ఎంఎన్సీ ఉద్యోగుల రెంటల్ డిమాండ్ వల్ల కేవలం 3 యూనిట్లే మాత్రమే మిగిలే ఉన్నాయి అని డేటాను ఉపయోగించి స్మార్ట్గా ఒక అర్జెన్సీ క్రియేట్ చేయాలి. వావ్! అంటే లాజిక్తో పాటు చిన్న ఫోమో అన్నమాట. మరి రెండవది లగ్జరీ మార్కెట్ అంటే ముంబైలోధా వరల్డ్ టవర్స్ లాంటివి. ఇక్కడ కూడా అలాగే అర్జెన్సీ క్రియేట్ చేయొచ్చా? అస్సలు చేయకూడదండి. లగ్జరీ కొనుగోలుదారుల ఆలోచన విధానం వేరు. వారికి ప్రైవసీ, ఎక్స్క్లూజివిటీ ముఖ్యం. ఇక్కడ ఫాలో అప్ చాలా హుందాగా ఉండాలి. కేవలం 2 హైఫ్లోర్ సీఫేసింగ్ యూనిట్లు మాత్రమే మిగిలి ఉన్నాయి, మీకోసం ఒకదాన్ని ప్రొవిజనల్గా బ్లాక్ చేయమంటారా అని చాలా సూక్ష్మంగా అడగాలి. ఆ వ్యత్యాసం చాలా స్పష్టంగా అర్థమవుతోంది. సరే, ఇక ఈ మాడ్యూల్లోని మరో కీలకమైన విభాగానికి వద్దాం. నమ్మకం కుదిరాక వాడే 5 క్లోజింగ్ టెక్నిక్స్. మొదటిది అజంప్టివ్ క్లోజ్. 18వ ఫ్లోర్ యూనిట్ బ్లాక్ చేయమంటారా అని నేరుగా అడగటం రిస్క్ కదా. ఇది మొదట్లోనే వాడితే రిస్క్ అవుతుంది. కానీ సరైన ఫాలోఅప్ తర్వాత నమ్మకం ఏర్పడ్డాక వాడితే ఇది వాళ్ల భారాన్ని తగ్గిస్తుంది, వాళ్లకి నిర్ణయం తీసుకోవటం సులభమవుతుంది. అర్థమైంది. రెండవది ఆప్షన్ క్లోజ్. పార్క్ ఫేసింగ్ కావాలా లేదా సీ ఫేసింగ్ కావాలా అని 2 ఆప్షన్లు ఇవ్వడం కదా. అవును, ఇక్కడ మనం అవును లేదా కాదు అనే ఆప్షన్ ఇవ్వట్లేదు. ఏది ఎంచుకున్నా మనకు డీల్ క్లోజ్ అవుతుంది, వాళ్లకి తామే నిర్ణయం తీసుకున్నామన్న సంతృప్తి మిగులుతుంది. భలే వ్యూహమిది. ఇక మూడవది స్కేర్సిటీ క్లోజ్. 4వది డెడ్లైన్ క్లోజ్. 2 ఒకేలా అనిపిస్తున్నాయి కానీ చిన్న తేడా ఉన్నట్లుంది. అవునండి, స్కేర్సిటీ క్లోజ్ అంటే వస్తువుల లభ్యత. కేవలం 3 యూనిట్లు మాత్రమే ఉన్నాయి అని చెప్పడం. అదే డెడ్లైన్ క్లోజ్ అంటే సమయం. ఆదివారం వరకు మాత్రమే ఈ ధరలు ఉంటాయి అని చెప్పడం. ఇక నాకు బాగా నచ్చిన 5వ టెక్నిక్ ఫినాన్షియల్ క్లోజ్. క్లయింట్కు పెద్ద ధర చూసి భయం వేసినప్పుడు కొత్త ఈఎంఐ మీ ప్రస్తుత అద్దెతో సమానంగా ఉంటుంది అని లెక్కలు చెప్పడం కదా. అవును, ₹1,00,00,000 అనగానే భయం వేస్తుంది. కానీ నెలవారీ అద్దె లెక్కలతో పోల్చినప్పుడు వారికి ఆర్థికంగా ఎంతో ఊరట కలుగుతుంది. ఈ 5 టెక్నిక్స్ అద్భుతంగా ఉన్నాయి.
కానీ ఇక్కడ ఆశ్చర్యపరిచే విషయం ఏమిటంటే క్లయింట్లు ఎప్పుడూ వెంటనే ఒప్పేసుకోరు కదా. కొన్ని అభ్యంతరాలు అంటే అబ్జెక్షన్స్ వస్తాయి. ఎవరైనా ధర ఎక్కువ అంటే అప్పుడు ఎలా డీల్ చేయాలి? వెంటనే కంగారుపడి డిస్కౌంట్లివ్వకూడదు. సర్, మీరు ఏ కోణంలో ఎక్కువ అంటున్నారు? సైజ్ పరంగానా, లొకేషన్ పరంగానా, లేక అప్రిసియేషన్ పరంగానా అని అడగాలి. అప్పుడు చర్చ ధరమించి విలువ మీదకు మళ్ళుతుంది. సూపర్. మరి నేను ఆలోచిస్తాను అంటే? ఖచ్చితంగా సార్, కానీ మీరు ఏ అంశం గురించి ఆలోచిస్తున్నారో చెబితే నేను సహాయపడగలను అని వారి అసలు సందేహాన్ని అడిగి తెలుసుకోవాలి. అలాగే వెయిట్ చేస్తాను అన్నారనుకోండి. ధర తగ్గుతుందని ఆగుతున్నారా, లేక వేరే ఆప్షన్ కోసం చూస్తున్నారా అని అడగాలి. వాస్తవ డేటాతో వారికి పరిస్థితి వివరించాలి. అభ్యంతరాలను ఎంత హుందాగా పరిష్కరించవచ్చో కదా. అయితే ఈ డేటా చదువుతున్నప్పుడు నాకొక షాకింగ్ నిజం తెలిసింది. ఒక సగటు ప్రాపర్టీ డీల్ కోసం 6 నుండి 12 ఫాలోఅప్లు అవసరమట. కానీ చాలామంది కేవలం 2 సార్లకే వదిలేస్తారట. అవునండి, అది నిజం. ఎందుకంటే 100 మందిని ఫాలో అప్ చేయడం, బుర్రలో గుర్తుపెట్టుకోవడం అసాధ్యం కదా. మరి దానికి పరిష్కారం ఏంటంటారు? ఇక్కడే ఏఐ టూల్స్ చాలా ఉపయోగపడతాయి. ఆటోమేటెడ్ రిమైండర్లు, ROI ప్రొజెక్షన్స్, పర్సనలైజ్డ్ వాట్సాప్ డ్రాఫ్ట్స్ పంపడానికి ఏఐని వాడుకోవాలి. మాడ్యూల్ చాలా స్పష్టంగా చెబుతోంది, స్మార్ట్ కన్సల్టెంట్స్ జ్ఞాపకశక్తి మీద కాదు, సిస్టమ్ మీద ఆధారపడతారు అని. జ్ఞాపక శక్తి మీద కాదు, సిస్టమ్ మీద ఆధారపడతారు. ఇది ఎప్పటికీ గుర్తుంచుకోవాల్సిన పాయింట్. దీనంతటినీ బట్టి జియో వారి కోర్ ఫిలాసఫీ ఏంటో మనకు స్పష్టమవుతోంది. అవును, క్లయింట్ ఒక మంచి అవకాశాన్ని కోల్పోకుండా చూడటం, సరైన నిర్ణయం తీసుకునేలా వారికి మార్గదర్శకత్వం చేయడం. అంతేకాని క్లయింటునెప్పుడూ బలవంత పెట్టకూడదు. ఎప్పుడూ వారిని విద్యావంతులను చేయాలి. ఖచ్చితంగా. నమ్మకం మీద నిర్మించిన వ్యాపారం ఎప్పుడూ కూలిపోదు. సో అంటే దీని అర్థం ఏమిటి? ఒకసారి క్రోడీకరిస్తే సరైన ప్రెజెంటేషన్ ద్వారా అవకాశం వస్తుంది, ఫాలోఅప్ ద్వారా నమ్మకం కలుగుతుంది. అవును, ఇచ్చిన మాట నిలబెట్టుకోవటం ద్వారా మంచి పేరు వస్తుంది, సరైన క్లోజింగ్ ద్వారానే ఆదాయం వస్తుంది. భలే చెప్పారు. అయితే ఈ విశ్లేషణను ముగించే ముందు మీరు మన శ్రోతలకు ఏదైనా ఆలోచింపజేసే పాయింట్ చెప్పాలనుకుంటున్నారా? ఖచ్చితంగా. ఒక సాధారణ ప్రాపర్టీ డీల్ క్లోజ్ అవ్వడానికే 6 నుండి 12 ఫాలోఅప్స్ అవసరమైనప్పుడు, మన నిజ జీవితంలో మన కెరీర్ అవకాశాలు లేదా మన వ్యక్తిగత లక్ష్యాల కోసం మనం ఎన్నిసార్లు ప్రయత్నిస్తున్నాము? చాలా ఒత్తైన ప్రశ్న ఇది. కేవలం 2 ప్రయత్నాలకే మనం వదిలేసి మన జీవితంలో రావలసిన ఆ కమిషన్ను, అంటే ఆ విజయాన్ని మధ్యలోనే చేజార్చుకుంటున్నామా? ఒక్కసారి ఆలోచించండి. ఈ రోజు నుంచి మీ ప్రయత్నాల ఫాలోఅప్ సిస్టమ్ను మార్చుకోండి. నిజంగా కళ్ళు తెరిపించే ఆలోచన ఇది. ఒక వ్యాపార వ్యూహాన్ని మన వ్యక్తిగత జీవిత పాఠాలతో ఎంత అద్భుతంగా ముడిపెట్టారో. మన లక్ష్యాల కోసం మనం కూడా వెనకడుగు వేయకుండా ఫాలోఅప్ చేయాల్సిందే. ఈనాటి మన లోతైన విశ్లేషణ మీకందరికీ ఎంతో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. వింటున్నందుకు ధన్యవాదాలు. నమస్కారం. నమస్కారం.